హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే చిలకడ దుంపలతో గులాబ్ జామున్ చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. చిలకడ దుంపలతో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూసేయండి. చిలకడ దుంపలతో గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి ఇక్కడ 1/2 కిలో వరకు చిలకడ దుంపల్ని తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. తరువాత ఈ చిలకడ దుంపల్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని సైడ్కి దించుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 1 కప్పు పంచదార వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తరువాత 4 ఇలాచీని తొక్క తీసుకుని వేసుకొని వీటికి జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకొని సైడ్ పెట్టుకోండి. తరువాత ముందుగుండా ఉడికించుకున్న చిలకడ దుంపల్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ చిలకడ దుంపలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఈ దుంపల పైన ఉన్న తొక్కంతా తీసుకుని వీటిని వేరే బౌల్లోకి వేసుకోండి. ఇలాగే మిగతా అన్ని దుంపల పైన తొక్కని తీసేసి దుంపల్ని వేరే బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఒక స్మాషర్ని తీసుకొని ఈ దుంపల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. దుంపల్ని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోండి. తర్వాత దుంపలు, మిల్క్ పౌడర్, గోధుమ పిండి ఈ విధంగా బాగా కలిసేటట్లు చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి ఒక చిన్న పీస్ని తీసుకొని మనకి నచ్చే షేప్లో తయారు చేసుకోవచ్చు. ఈ షేప్లో తయారు చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో గులాబ్ జామున్ ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగుండా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ షేప్స్ అన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క గులాబ్ జామ్ని రెండో వైపుకు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామున్ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని వేరే బౌల్లోకి వేసుకోండి. తరువాత మనం ముందుగుండా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని తీసుకొని ఇందులో మనం ఇప్పుడే ఫ్రై చేసుకున్న గులాబ్ జాములని వేసుకోవాలి. గులాబ్ జాములు వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకోవాలి. చూసారు కదా, అంతే అండి. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చిలకడ దుంపల గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.